నమస్కారం రామ్ గోపాలరావు. నమస్తే అమ్మా. సార్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి లడ్డూ విషయంలో ఒక పక్క చూసుకుంటే కావాలనే చంద్రబాబు గారు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. అంటే అప్పట్లో వీళ్ళ ప్రభుత్వాన్ని, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని కించపరచడం కోసం అని చెప్పి ఒక పక్క నడుస్తుంది. కాదు, నిజం రిపోర్ట్స్ ఉన్నాయి, నిజంగానే కల్తీనై వాడారు, కల్తీ అదేంటి జంతువుల కొవ్వుని వాడారు అని చెప్పి ఒక పక్క నడుస్తుంది. సో ఇద్దట్లో ఎవరిది తప్పంటారు? అసలు ఎందుకు ఇదంతా? ఎందుకంటే 2 నెలల ముందు తెలిసిన విషయాన్ని 2 నెలలు ఆపి ఇప్పుడు రివీల్ చేయడం అనేది ఒక విషయం. ఎందుకు చేశారు? ఇప్పుడు ఈ సమయంలో ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇన్ని రోజులు ఎందుకు ఆగారు అని చెప్పి టీడీపీ నుంచి కొన్ని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అంటే వాళ్ళకి వేస్తున్నారు ప్రజలు. ఇటువైపు చూస్తే ఇన్ని రోజులు ఇంత కకృతిగా ఎందుకు మరి భక్తులందరికీ ఇలాంటి లడ్డూలు పెడుతున్నారు అని చెప్పి ఇటువైపు వినిపిస్తుంది. మీరేమంటారు? అసలు నిజంగానే కల్తీ జరిగిందా? ఇప్పుడు ఏం లేదమ్మా, సుప్రీంకోర్టులో ఆల్రెడీ సర్వోన్నత న్యాయస్థానానికి వచ్చేసింది. వాళ్ళు మళ్ళీ ఫ్రెష్ రీఇన్వెస్టిగేట్ చేయమని చెప్పి వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు. కాబట్టి ఏమంట చూడు, దాన్ని నిలకడగా ఉంటే నిజాలన్నీ బయటకు వస్తాయి. వినరా, ఆ నిజం నిలకడ మీద తెలుస్తా అన్నట్టు బయటకు వస్తాయి. దాని ప్రకారం ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏదైతే ఉందో ప్రభుత్వాలదే తప్పు. ఆ టెండర్ ఏదైతే ఉందో, ఆవు నెయ్యి ఇవాళ 500, 600, 700 అయినా కూడా ప్యూర్ నెయ్యి దొరకలేదు బయట. వీళ్ళు రివర్స్ టెండర్లా అంత తక్కువ ధరకు ఇవ్వడం అన్నది అందులో ఏంది, అంది అంతర్యం ఏంది అర్థం కాదు జనాలకు. అంతర్యం ఏంది ఆ తక్కువ ఇవ్వడంలో? ఏ రకంగా చేస్తారన్నది కూడా జాలే. దేవునికి శటకోపం పెడతాము అన్నట్టు ఏదన్నా కాదు కదా. డబ్బులు ఎవరి? దేవునియే కదా, ప్రజలే ఇస్తున్నారు కదా. వాళ్ళకి ఇంకా 10 రూపాయలు ఎక్కువైనా సార్ గవర్నమెంట్ రోజు వెంకన్న స్వామికి కోట్ల రూపాయల ఉండి ఆదాయం వచ్చినప్పుడు 10 రూపాయలు ఒక లడ్డు మీద నష్టం వచ్చినా పోయేదేం లేదు కదా. ఇప్పుడు నేను 100 రూపాయలు ఉండిలేస్తా, నేను లడ్డు కొట్టినా 25, 50 రూపాయలు లడ్డు, 10 రూపాయలు, అదే ఆ కాస్ట్ 60 రూపాయలు కావచ్చు, 10 రూపాయలు ఇక ఆల్రెడీ అక్కడ ఆదాయం వస్తుంది కదా. ఈరోజు బ్యాలెన్స్లా నీ లడ్డు ఖర్చు మీద ఎంత నష్టం వచ్చింది, ఉండి ఆదాయం ఎంత ఉన్నది, నీ నష్టం మీద అన్నది లేదు కదా. అది లేకుండా ఇక్కడ దేవునితో వెంకన్న స్వామి దగ్గర రకరకాలు, ఇక్కడ అన్నిటికంటే దుర్మార్గం ఏంటంటే ఈ ప్రభుత్వాలు, ప్రజాప్రభుత్వాలు ఏదైతుందో హిందువుల గుళ్ళు గోపురాల మీద పెత్తనం ఎండోమెంట్ చట్టం వర్తిస్తుంది. అదే దర్గాలు, ఈద్గాలు, మదర్సాలు వాళ్ళ మీద ఎలాంటి పెట్టుబడి ఉండదు. చర్చిల మీద వాటి మీద ఇక్కడ ఎలాంటి పెత్తనం ఉండదు. ఇక్కడ ఉండి ఆదాయం వస్తుందని తీసుకుపోయి లెక్కబెట్టి గవర్నమెంట్ తీసుకోవడానికి ఎందుకు? ఇటువంటి ఏదైతే ఉందో ఈ దుశ్చర్యలు అనేది ఏదైతే ఉందో అక్కడ ఖచ్చితంగా ప్రతి దేవస్థానంకి ఒక బోర్డు పెట్టి ఫ్రీడమ్ వాళ్ళకి ఇచ్చి అక్కడ పెట్టేసి ఆ లెక్కను పెట్టాలి. గవర్నమెంట్ చూడాల్సిన బాధ్యత ఉంటుంది, అకౌంటబిలిటీ ఉంటుంది. కాకపోతే ఏ టెంపుల్ది దేనికి వాడాలి ఏందన్న దాని మీద ఉన్న దాని మీద ఎండోమెంట్ మీద ప్రభుత్వ పెత్తనాలు ఎక్కువ రోజులు ఉంటే అది కష్టం. అది అటువంటి దాని మీద వీళ్ళు ఇక్కడ లడ్డు మీద రాజకీయం చేసి ప్రజలను మభ్యపెట్టి ఒక దేవునికి కూడా అది పెట్టడం ఏదైతే ఉందో, ఒక కొవ్వు జంతు కొవ్వులు కలిపిన, అంటే జంతు కొవ్వులన్న అది అంటే ఇక్కడ వాస్తవంగా కూడా ఏంటంటే ఇది జంతు కొవ్వులను ఏ రకంగా కలుపుతున్నారు, ఎట్లా కలుపుతున్నది ఎవరు? ప్రభుత్వ వైఫల్యాలే కదా. వాడు కలుపుతుంటే నువ్వేం చేస్తుంది? నీ మిషనరీ ఏం చేస్తుంది? నీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? నీ సెక్యూరిటీ ఏం చేస్తుంది? భద్రత ఏదైతే ఉందో ఏం చేస్తున్నది? వీళ్ళ మీద ఫుడ్ కంట్రోలింగ్ ఏం చేస్తున్నది? మున్సిపాలిటీ ఏం చేస్తున్నది? ఇండస్ట్రీస్ ఏం చేస్తున్నారు? వీళ్ళు ఎవడు ఎక్కడ ఏం జరుగుతున్నది అన్నది నువ్వు తెలుసుకోవాలని బాధ్యత ప్రభుత్వానికి ఉండాలి కదా. అంటే అక్కడ పనిచేసే వాళ్ళు కూడా మేము చెప్పలేని సిచ్యువేషన్లో ఉన్నాము, చాలాసార్లు అన్నాము కల్తీ పదార్థాలు లోపలికి వస్తున్నాయి అని చెప్పి. కానీ ప్రభుత్వం ఏది చెప్తే మేము అలాగే నడుచుకోవాలి కాబట్టి ఏం నోరు మెదపలేకపోయాము అని చెప్పి చెప్తున్నారు. అదే నిజమే. కాకపోతే ఇప్పుడు దేవుడు ఖచ్చితంగా ఈ తప్పులు చేసిన వాళ్ళకి శిక్షలు వేస్తాడు. ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి శిక్ష జరుగుతుంది, శిక్ష అన్నది పడుతుంది, ఖచ్చితంగా దాన్ని భరించాలి. దేవునికి శటకోపం పెట్టుడు అనేది చాలా భయంకరమైన విషయము. ప్రజల మనోభావాలను దెబ్బతీయడము, లడ్డు మీద అటువంటి అడ్డమైన పద్ధతులు పాటించడము, వ్యక్తిగత నేను ఏం చెప్పినమ్మా, ఇప్పుడు 5 ఏళ్ల కోసము అధికారం వచ్చేటోడు ప్రతి ఒక్కడు ఈ దందాలు వినరా, ఇవన్నీ లంగేషాలు ఇస్తూనే ఉన్నారు కదా. ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి ప్రభుత్వం మారినప్పుడు పాలసీలు మారుతాయి, రకరకాలు అన్నట్టు. దేవుని సొమ్మును దండుకుందామని వచ్చిన వాళ్ళు తప్ప దేవునికి సేవ చేస్తామంటే వాళ్ళు ఎవరున్నారు? ఎవరు లేరు కదా. మీకు తెలుసా, దేవునికి శ్రీకృష్ణదేవరాయలు ఆయన కాలంలో 16వ శతాబ్దంలో
ఆయన భార్య రాణి తిరుమలదేవి ఆడ తిరుమల మన ఎక్కడ అది గుళ్ళే పోతాం కదా వెంకన్న స్వామి గుళ్ళే పోయిన తర్వాత వెండి వాకిలి దాటే దగ్గర ఆడ పంచలోహాలతోని 3 విగ్రహాలు ఉంటాయి. ఒకటి శ్రీకృష్ణదేవరాయలు, ఒకటి చిన్నమ్మదేవి, ఒకటి తిరుమలదేవి. రాణి తిరుమలదేవి విజయనగర సామ్రాజ్యంకి వెళ్ళి 21 సార్లు వచ్చింది ఎక్కడికి, వెంకన్న కొండ మీదకి. 21 సార్లు వచ్చినప్పుడల్లా గుర్రాల మీద, ఏనుగుల మీద మనుషులు మోసేది ధనాలు, వజ్రాలు, వైడూర్యాలు ఇటువంటి తీసుకొచ్చి దేవునికి అప్పచెప్పింది వెంకన్న స్వామికి. అవన్నీ ఎక్కడ లెక్క లేకుండా పోయింది కదా. ఇటువంటి ఏదైతే ఉందో వాళ్ళు అంత గొప్ప. మళ్ళీ శ్రీకృష్ణదేవరాయలు 7 సార్లు వచ్చిండు. శ్రీకృష్ణదేవరాయలు 7 సార్లు వచ్చిండు అక్కడికి. ఈ అవుటర్ గోడ ఉంది కదా, మెయిన్ గుడి కాకుండా బయట వలయం ఉంటుంది. అక్కడ 2 ఉంటాయి వెంకన్న స్వామి గుడి మీద లోపల కాంపౌండ్ ఒకటి, మళ్ళీ అవుటర్ కాంపౌండ్ ఒకటి ఉంటుంది. ఈ అవుటర్ కాంపౌండ్ పెట్టించింది శ్రీకృష్ణదేవరాయలు ఆ కాలంలో. అటువంటి సొమ్మును 1935 దాకా బ్రిటిష్ వాళ్ళు దోసుక తిన్నారు. పోతూ అప్పుడు 35 తర్వాత అతిరామ్ మఠానికి అప్పచెప్పారు. అతిరామ్తో మఠానికి. ఇటువంటి ఎన్ని వచ్చినాయంటే ఆ కాలంలో ఏనుగులు, గుర్రాల మీద డబ్బు, అది మన వజ్ర వైడూర్యాలు పోయినాయి అంటే తెలుసా మీకు? ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయలు నిజంగా స్వర్ణయుగం. మన దగ్గర కూడా ఇక్కడ ఇప్పుడు షేక్పేట దగ్గర సరాయి ఉంటుంది, గోల్కొండ కోట దగ్గర. అప్పుడు ఆ కాలంలో అంగట్ల వజ్ర వైడూర్యాలు, మణిమాణిక్యాలు పోసి అమ్మిందంట. ఇప్పుడు కూడా మొన్నటిదాకా అక్కడ చాలా మందికి దొరుకుతుండే చిన్న చిన్న పీసులు పడిపోయినాయి ఉంటాయి కదా. అంతా ఆ కాలం అంతా సుభిక్షంగా బతికిరు. అటువంటి సంపద ఉన్న వెంకన్న స్వామికి శటకోపం పెట్టి 1935 దాకా బ్రిటిష్ వాళ్ళు దోసుకపోయారు. తర్వాత అతిరామ్ మఠకి ఇచ్చారు. తర్వాత ఏం జరిగింది అనేది లేదు. దానికి ఒక అకౌంటబిలిటీ లేకుండా మొత్తాన్ని వెంకన్న స్వామి నదీనాం సాగరం ఇట్లా వచ్చింది, అట్లా మింగుతా పోతున్నారు. ఇప్పుడు అకౌంటబిలిటీ వచ్చింది, లెక్క ఉన్నది. కానీ వెనకటి స్వామి అంతా మింగేశారు. వడ్డీ కాసుల వాడంటే ఆయన ఎంత చేసుకున్నా కూడా మళ్ళీ ఆ కుబేరునికి వడ్డీ కట్టడానికే సరిపోదన్న ఉద్దేశంలో ఉన్నారు. ఇక్కడ ఇప్పటికైనా ఈ తిరుపతి వెంకన్న స్వామికి శటకోపం పెట్టుడు మానుకోవాలి. దాన్ని ఒక సిస్టమ్ చేంజ్ చేయాలి. దాంట్లో పర్మనెంటు మంచి ఏదైతే ఉన్నారో నీతి నిజాయితీ గల వ్యక్తులను పర్మనెంట్ ట్రస్టీలుగా పెట్టాలి. 2 నెలలు అయిందంటే 2 నెలల్లో అంటే ల్యాబ్ టెస్ట్ కోసము ఎగ్జామినేషన్ కానీ కావచ్చు. కొన్ని ట్యాంకర్లు ఆపేశారు కదా ఆల్రెడీ అందులో పోయకుండా. అటువంటి ఆపిన దాని మీద వీళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు తెలుగుదేశం కానీ వైఎస్ఆర్సీపీ కానీ ఒకరి మీద ఒకరు బురద జల్లుకోవడం తప్ప వినరా. ఎందుకంటే ఇంకా వాళ్ళకి ఇంకా వేరే పనిపాట లేదన్నట్టు, రాజకీయం తప్ప ఇంకో పనిపాట లేదు. వినరా. ఇప్పుడు ఏమైందమ్మా, 10 ఏళ్ళు దాటిపోయింది తెలంగాణ ఆంధ్ర విడిపోయి పోయిన జూన్ 2కు 10 ఏళ్ళు దాటిపోయింది. 10 ఏళ్ళ కాలంలో పర్మనెంటు రాజధాని కట్టలేకపోయారు. 1956లో ఎప్పుడైతే మద్రాసుకి వెళ్ళి వాళ్ళు తమిళోళ్ళు తరిమేస్తే ఆంధ్ర పాలకులు వచ్చి కర్నూలులో పెట్టుకొని కర్నూలుకి వెళ్ళి మళ్ళీ హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో 2 సార్లు సపరేట్ ఉద్యమం వచ్చిన తర్వాత విడిపోయిన తర్వాత 10 ఏళ్ళు అయినాక కూడా వాళ్ళు 10 ఏళ్ళ టైం పడుతుంది రాజధాని కట్టడానికి. ఇక్కడ కేసీఆర్ కూడా కట్టిడు కదా సెక్రటరేట్, ఏదైతే ఉందో ఆ టైప్లో కట్టాలంటే ఎన్ని దాని మీద రాజకీయం చేసి మొత్తము అక్కడ ప్రజలను వాళ్ళను ఏమంటారు ఇక ఉల్లు బనాయించడం అండి. వాళ్ళను ఒక మభ్యపెట్టి ట్రాన్స్లో ఉంచేశారు. ఒక ట్రాన్స్లో ఉంచేశారు. ఇది ట్రాన్స్లో ఉంచారు. వాళ్ళను ఉల్లు బనాయించి అమాయకులను ఏదైతే మసిపూసి మారేడుగా చేయడము, వీళ్ళని ప్రజలను ఇది చేయడము. కాకపోతే ఏంటంటే కాలకర్మానికి మనకు ఇప్పుడు చూడమ్మా, చైనాకు ఆపేద్దామంటారా, చైనాకు భారతదేశానికి తేడా ఏంది? ఏం తేడా? చైనా ఇప్పటి కూడా సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నది, పక్క రాజ్యాలన్నీ కలుపుకొచ్చుకుంటుంది. భారతదేశము ఉన్న రాజ్యాలను విభజన చేస్తున్నది. ఆఫ్ఘనిస్తాన్ మనదే, పాకిస్తాన్ మనదే, బంగ్లాదేశ్ మనదే, బర్మా మనదే, భూటాన్ మనదే, నేపాల్ మనదే. అదే ఇటువంటి దేశాలను మనం అన్ని ఎందుకు కోల్పోతున్నాము? ఎందుకంటే మన కక్కుర్తి. అలెగ్జాండర్ దండయాత్ర మొదలుపెట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి దాకా కావచ్చు, చంద్రబాబు నాయుడు దాకా కావచ్చు, ఇంటి దొంగలే ప్రాణగండం ఎప్పుడే కానీ. మనము స్వార్థం ఎక్కువ హిందువులకు, స్వార్థంతోనే ఏదైతే ఉందో ఈ రకంగా ఈ దౌర్జన్యాలు, నేరాలు, ఘోరాలు, ఇవన్నీ నష్టాలు, ఇవన్నీ వైపరీత్యాలు కావడానికి మనకు ప్రజాప్రతినిధులకు చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే వీళ్ళు 5 ఏళ్ళ టర్మ్ వచ్చే వరకు ఇది. అదే చైనాలో అయ్యో ప్రతి ఒక్కరిని కూడా వంగబెట్టి పని చేయిస్తారు. ఆడ క్రికెట్ ఎందుకు ఆడరు చైనాలో? ఎందుకు ఆడరు?
చెప్పగలదు? ఇలాంటి టైం టైం కాదు, టైం వేస్ట్ అవుతుంది. అదే, ఫుల్ time డే, pass 5 రోజులు 3 రోజులు ఇవన్నీ ఏంటంటే మొత్తం మ్యాన్ అవర్స్ మా మ్యాన్ అవర్స్ దెబ్బతింటాయి కదా. అందుకోసం అవి లేవు వాళ్ళ దగ్గర. ఈ గూగుల్ కానీ ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ ఇవన్నీ ఏమి ఉంటాయి కదా. వాళ్ళ ఓన్ ఇంటర్నెట్ మీదనే వాళ్ళు పనిచేయాలి. అట్లా అయ్యేపటికి వాళ్ళు ఇవాళ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, రేపు నెంబర్ 1కి వస్తారు. వాళ్ళకి మళ్ళీ ఇలా చైనా ఏంది ఒలింపిక్ మెడల్స్ అన్నిగానం ఎందుకు వస్తున్నాయి? వాళ్ళ దాంట్లో అక్కడ ఎలాంటి పాలిటిక్స్ నా ఓడు నీ ఓడు అని ఉండదు కదా. ఒక పటిష్టమైన పరిపాలనా విధానం లాంగ్ టర్మ్లో ఉన్నది. అక్కడ ఈ 5 ఏళ్ళకు ఎలక్షన్ 10 ఏళ్ళకు ఎలక్షన్ అనేది లేదు కదా. వాళ్ళు మిలిటరీ గవర్నమెంట్, వాళ్ళు కూడా ప్రో క్యాపిటలిజంలో పోయేసి ఇలా మొత్తం ప్రపంచంలో అందరినీ తలదాన్నే కాడికి వచ్చేస్తున్నారు. మన దగ్గర లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా స్వార్థం అన్నట్టు నాకేంది అన్నదానికి నాకేయడానికే వీళ్ళు ఉన్నారు కాబట్టి లేరు. మన దగ్గర చాలా తక్కువ. మనకు భారతదేశంలో ఎప్పుడే కానీ ఈ అధికారంలో సంసారాలు పనికిరారు. భార్య పిల్లలు ఉన్నారనుకోరి వాళ్ళు పనికిరారు. విన్నరా? ఎంతసేపు అధికార వ్యామోహంలో ఉంటారు. స్వామి వివేకానంద ఏం చెప్పిండు? ఏదైతే ఉందో ఆశయం ఉన్నోనికి అధికారం ఇస్తే అభివృద్ధి చేస్తాడు, ఆశాపరునికి అధికారం ఇస్తే దోసుక తింటాడు అంటారు. ఇక్కడ మనకు లైవ్ ఎగ్జాంపుల్ గ్రేట్. పాపం ఉత్తరప్రదేశ్ 25 కోట్ల జనాభాకు ఇలా ఆయన యోగి ఆదిత్యనాథ్ ₹1 లంచం లేకుండా ఆయన ఏం చేయాలన్నా చేస్తున్నాడు. ఆయన బంధుప్రీతి లేదు. సొంతం చెల్లెయ్యాల హరిద్వార్లా ఆ రిషికేష్లా ఒక పూరి గుడిసెల రేకుల షెడ్ కింద ఛాయలు బిస్కెట్లు అమ్ముకుంటున్నది. ఆమె పిల్లలు, ఆమె తండ్రి ఆయన తల్లి పిల్లలు కూడా ఆటోలో తిరుగుతున్నారు. విన్నారా? ఇక్కడ మన దగ్గర సందర్భం ఉందా? కుటుంబం కాదు, బంధుప్రీతి మొత్తము 15 మంది 20 మంది ఉండని మొత్తం ప్రతి ఒక్కరు ఓవర్ నైట్లా. చెప్పులు లేనివాడికి ఇక్కడ చెప్పులు పక్క పెట్టు, స్కూటర్ లేనివాడికి కూడా ఇలా మంచి బెంజులలో తిరుగుతున్నారు. ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? అడిగేటోళ్ళు లేరు కదా. ఇది ఏదైతుందో రాజ్యాంగంలా రాసిన అవకతవకలతోనే అందులో ఉన్న లోసుగులతోని ఈ రకంగా ఏదైతుందో మొత్తం మనకు ఇది దరిద్రం. ఎందుకంటే మనకు కూడా ఇంకొక ప్రజాస్వామ్యం నేను చెప్పి 25 ఏళ్ళు ఉంటుందేమో. తదనంతరం కూడా ప్రాబ్లం అవుతుంది మనకు. ఇప్పుడు మనకు లైవ్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. ఇవాళ ఈ మాత్రం ఉన్నాము, భారతదేశాన్ని ఎంత కొట్టినా కూడా నష్టపోకుండా ఉనికిని చాటుకుంటున్నదంటే మధ్యతరగతి కుటుంబాలు 50% ఎవరైతే ఉన్నారో వాళ్ళు కడుపు మార్చుకొని కడుపు చంపుకొని ఏదైతే ఆకలి చంపుకొని సేవింగ్ అన్నది పెట్టుకుంటారు. పిల్లల కోసం భవిష్యత్తు కోసం ఇంత డబ్బు ఉండాలన్న ఉద్దేశంలో ఇలా మన బ్యాంకులు పరిపుష్టిగా ఉన్నాయి, ప్రజలు కూడా పరిపుష్టిగా ఉన్నారు. కాకపోతే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో రాజకీయ నాయకులు బిజినెస్ మ్యాన్ పైన ఉన్నోడు దోసుకుంటున్నాడు, కింద ఉన్నోడు ఉచితాలు వంతున్నాడు, మధ్యతరగతితోడు అట్లనే ఉంటున్నాడు. దీని మీద ఎవరు పట్టించుకున్నారు? ఇదైతే 500కు చికెన్ అమ్ముడు పోయినట్టు ఓటు అమ్ముకొని ఈ రకంగా ఉన్నదానికి మన పైగా అది మన దౌర్భాగ్యం అనుకోవాలి. భరించాలి. ధన్యవాదాలండి.